తేజ కిచెన్కు స్వాగతం. నేను మీ తేజస్విని. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. రోజు తేజ కిచెన్ చూస్తున్నారా? చూడకుండా ఇప్పటి నుండి అలవాటు చేసుకోండి. ఈరోజు అయితే నేను గోధుమ పిండితో మంచి వంట చేయబోతున్నాను. మీ అందరికీ చాలా ఇష్టమైన వంట. లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే గోధుమ పిండి ఒక పావు కిలో కంటే కొంచెం ఎక్కువ తీసుకున్నాను. ఇందులో షుగర్ వేసుకోవాలి. 1 స్పూన్ షుగరు వేసుకొని తర్వాత ఇందులో తగినంత సాల్ట్ వేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకొని దీన్ని బాగా మంచిగా మిక్స్ చేసుకుందాము. ఇలా మిక్స్ చేసుకొని మంచిగా చపాతీ పిండిలాగా కలిపేసుకుందాము. కొన్ని వాటర్ పోసుకొని చపాతీ పిండిలా కలిపేసుకుందాం. ఇప్పుడు ఇందులో మనం ఆయిల్ అయితే పోసేసుకుందాము. తగినంత ఆయిల్ పోసుకోవాలి. తగినంత అంటే కొంచెం ఒక చిన్న స్పూన్. ఇప్పుడు చపాతీ పిండిలాగా మంచిగా కలుపుకుందాం కదా. మంచిగా ఈ విధంగానే కలుపుకోవాలి. చూసారా, మనదైతే రెడీ అయిపోయింది. ఒక 2 మినిట్స్ 5 మినిట్స్ అన్న ఇట్లా మనము దీన్ని ఏంటంటే మూత పెట్టుకొని ఇలా 5 మినిట్స్ వెయిట్ చేయాలి. ఇలా బాల్స్ అయితే చేసుకోవాలి. ఇంత పెద్దగా ఉండాలి, మామూలుగా ఉండకూడదు. కొంచెం పెద్దగానే ఉండాలి. అన్నీ ఈ విధంగానే చేసుకొని పెట్టేసుకుందాం. ఇప్పుడు అన్నీ ఈ విధంగా చేసుకున్నాము. చేసుకున్న తర్వాత మనము ఒక పీట తీసుకొని దానికి ఆయిల్ అయితే రాసేసుకున్నాను. మంచిగా కూలకు కూడా ఆయిల్ రాసేసుకోవాలి. రాసుకొని ఇప్పుడు ముద్దను ఒక చపాతీలాగా చేసేసుకుందాము. చపాతీ మాదిరిగా ఒత్తేసుకుందాము. అలా మంచిగా ఒత్తుకుందాము. దీన్ని అయితే ఇలా చపాతీ ముద్దలాగా బాగా పలచగా కాకుండా బాగా మందంగా కాకుండా మామూలుగా అట్లా ఒత్తేసుకోవాలి. ఇలా చపాతీ ఇంకా చపాతీ కాలేదు, ఇది మామూలుగా మధ్యగా ఉంది. ఇప్పుడు దీనికైతే మనం ఆయిల్ పెట్టేసుకుందాము. అంతటా ఆయిల్ రాసేసుకోవాలి. అంతా మంచిగా రాసుకోవాలి. ఈ విధంగా రాసుకొని ఇలా తిప్పుకోవాలి. ఇలా తిప్పుకొని దీనికి కూడా ఆయిల్ రాసేసుకుందాము. ఆయిల్ మంచిగా అప్లై చేయాలి. అప్లై చేసి ఇలా ఇలా ఒత్తుకోవాలి. ఇలా చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కూడా మళ్ళీ 4 చపాతీ మందంగా కాకుండా పలుచగా కాకుండా ఇలా ఒత్తేసుకోవాలి. ఇలా ఒత్తుకోవాలి. ఒత్తేసుకోవాలి. దీన్ని మంచిగా ఒత్తుకుందాము. ఇప్పుడు ఈ విధంగా అయితే ఒత్తుకోవాలి. బాగా పల్చగా కాకుండా బాగా మందంగా కాకుండా దీన్ని ఇలా ఒత్తుకోవాలి. ఒత్తుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాం. చూసారా, ఎంత పల్చగా లేదు, మందంగా లేదు, మామూలుగా ఉంది. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం. మనము ప్లేట్లోకి తీసుకొని పెట్టుకుందాము. బాగా పల్చగా ఒత్తుకుంటే లేయర్స్ అన్నవి పోతాయి కాబట్టి మనము మందంగానే ఒత్తుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఆయిల్ పెట్టుకొని పీటకు ఆయిల్ పెట్టుకొని మళ్ళీ అదే విధంగా చేసేసుకుందాము. ఇప్పుడు ఇవన్నీ అలానే చేసుకుందాము. ఇప్పుడైతే మనం పెనం పెట్టుకొని దాని మీద ఆయిల్ అయితే పోసేసుకున్నాను. పోసుకొని పెట్టుకోవాలి. చూసారా, మన చపాతీలు అన్నీ అయితే రెడీ అయిపోయాయి. వీటిని ఇప్పుడు మనం పెనం మీద వేసుకొని కాల్ చేసుకుందాము. ఇప్పుడు ఒక్కొక్కటిగా పెనం మీద వేసుకొని కాల్చుకుందాం. ఇలా పెనం మీద అయితే వేసుకొని కాల్చుకోవాలి. మన రొట్టెలు చాలా బాగా పొంగుతాయి, మంచిగా వస్తాయి. చాలా మెత్తగా బాగుంటుంది. 4 పొరలతోనే ఉంటుంది. దీన్ని అయితే మడత రొట్టె అంటారు మా సైడు. మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేసి చెప్పండి.
ఇప్పుడైతే మన రొట్టె రెడీ అయిపోతుంది. మనకైతే సాంగ్ పాడేసుకుందాము. ఉడుకుడుకు రొట్టెలు బుట్టి మీదుండంగా పసుపైన రొట్టెలకు పోతివా నాదా, ఒక్కదా నోయి ఒక్కదాన్ని ఉండలేను, వరి మీద వండలేను, సక్కంగా మన ఇల్లు దొక్కోయి నాదా, ఒక్కదా నోయి. ఇప్పుడు ఒక సైడు కాలిన తర్వాత ఇంకో సైడ్ అయితే తిప్పేసుకుందాం. చూసారా మన చపాతీ ఎంత మంచిగా పొంగుతూ ఎంత బాగా వస్తుందో. చూడండి ఎంత బాగా పొంగుతుందో. చాలా బాగుంది కదా చపాతీ. తినగానే మంచి టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇలా అంచులకు కూడా కాలకపోతే మంచిగా కాల్చుకోవాలి అంచులను. మన చపాతీ రెడీ అయిపోయింది. ఒక సైడ్ అయితే కొంచెం మాడిపోయింది, మీరైతే మాడిపోకుండా కాల్చుకోండి. ఇంతేనండి, మన చపాతీ రెడీ అయింది. ఇందులోనైతే వేసేసుకుందాము. ఇంకో చపాతీ ఈ విధంగానే వేసుకుందాము. ఈ విధంగానే వేసుకోవాలి. చూసారా ఎంత బాగుందో మన చపాతీ. 4 పొరలతో బాగుంటుంది. ఇప్పుడు ఇది ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్ అయితే ఆయిల్ పెట్టుకోవాలి. ఇలా కాలిన తర్వాత దీనికి ఆయిల్ అయితే పెట్టేసుకున్నాము. మన పెనానికంటూ వెడల్పు అయిపోయింది మన చపాతీ. ఇలా ఆయిల్ పెట్టుకోవాలి. ఇంకో సైడ్ తిప్పుకొని ఇటు కూడా ఆయిల్ పెట్టేసుకోవాలి. ఇలా అన్నీ ఈ విధంగానే కాల్చుకోవాలి. చూసారా ఎంత బాగా పొంగుతుందో మన చపాతీ. ఇలానే కాల్చుకోవాలి. మంచిగా దూరగా ఈ విధంగా కాల్చుకుంటే సరిపోతుంది. అన్ని సైడ్లకు కాలేటట్టుగా కాల్చుకోవాలి. మన చపాతీలు రెడీ అయిపోయాయి. ఇంతేనండి, చపాతీలు రెడీ. మరి మడత రొట్టె రెడీ అయిపోయింది. మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వంట కనుక మీకు నచ్చినట్లయితే తేజ కిచెన్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.